వరకు కానీ ఇంత ముందుకు ఆయనకు చెట్టుగులి మీద పడడం వల్ల ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేకపోయినప్పుడు దానివల్ల చిన్న సర్ప్రైజ్ అన్నమాట అక్కకి. అక్క చూస్తుందిరా చూసలేట అక్క. ఇగో అక్క తెరువు కళ్ళు తెరువు అక్క. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మమ్మల్ని రైడ్కి ఎక్కించుకున్నా అని చెప్పి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ బబ్బు 07. వీడియో చేసి ఏంటంటే మీకైతే ఒక స్పెషల్ పర్సన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఉమెన్ ఆటో డ్రైవర్ అయితే నేనైతే పరిచయం చేస్తున్నాను అనమాట. ఒక ఉమెన్ ఆటో డ్రైవర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఆ అక్కకి వచ్చేసి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. ఇప్పుడైతే లాస్ట్ లో సర్ప్రైజ్ ఉంటుంది. మేమంతా కలిసి అక్కతో ఒక రైడ్ కి అయితే పోతున్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే అక్క అయితే పరిచయం చేపిస్తాం మీకు. మనమే పోవాలి అట్లా. అక్క అక్క మగ పక్క. సో చూసుకున్నట్టయితే అక్క ఇది మీదికేనా వాళ్ళు? ఇది మీకేం కాదు, లోపలికేనే రావాలా? ఏం లేదక్క, మా అందరికి ఒక రైడ్ తీసుకుంటా. చిన్న రైడ్ ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా ఒకసారి నేనైనా నడుపుతా. నడుపుతా. ఇట్లా అంటే పోతుందా? ఇట్లా అంటే స్టార్ట్ చేస్తే పోతుంది. వేసేసాడు బాగా వేసేసాడు. మీద కూర్చోకంటపా. మెట్రో అయితే ఎక్కినాం. ఎలక్ట్రిక్ ఆటో కదా. ఎలక్ట్రిక్ ఆటో వచ్చేసి ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటో అన్నమాట. నాకు కొంచెం స్టార్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే మమ్మల్ని ఒక చిన్న రైడ్ కి అయితే తీసుకోవు కంపల్సరీ. ఏమంటారు, మాకు పైసలు తీసుకుంటా అక్క? మనం ఇప్పుడు అన్ని పుక్కట్లనే కావాలా మీకు? సరే ఇస్తాం అక్క. మమ్మల్ని అయితే ఒక ఖుషి, ఒక మంచి రైడ్ కి తీసుకుని ఖుషి మమ్మల్ని. నీకు సర్ప్రైజ్ ఉంది. సో ఒక విషయం ఏంది చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లా గర్ల్స్ బయటికి రావాలంటే చాలా మంది, కాకపోతే అక్క ఎంత డేర్ చేసి అటు నడిపిస్తుంది అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆడామ ఇంటి వరకు శాశ్వతం కాదు. మీరు కూడా బయట తిరిగి అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కష్టపడితేనే ఏమన్నా వస్తుంది. సో మొత్తానికి అయితే అక్క రైడింగ్ అయితే మస్తు చేస్తుంది. గంగన నీకు వచ్చా ఆటో? ఆటో పెద్ద పెద్ద ఏరోప్లేన్ నడిపే కానీ వాల్యూ లేదురా మనుషులకి. మనుషులకి వాల్యూ లేదురా. జమానా అట్లా జమైంది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయనకైతే మస్తు కూడా 100 ఫీల్ అవుతుంది. మనం ఎడికైతే ఆడికి వెళ్ళిపోతాం. దుగ్గని కూడా కాదు అక్క, ఇంకా ఫాస్ట్ లో గాలి రావాలా, చుట్టెగరాల బట్టలు తిరిగిపోవాలా. చూడు అక్క, ఏ లేపు లేపు అక్క, బండి లేపు బండి లేపు చుట్టూ. నడు నడు అక్క జల్లి అక్క అక్క జల్లి గేలు బబ్బు కానీ పైన కాదు కాదు. నేనైతే అక్కనే అక్క నిన్న కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను వారి బయట కూడా రాదు. నాకు వచ్చా అనమాట. నేను మొత్తానికి అయితే ఇప్పుడు మేము మంచి రైడింగ్ లో అవుతున్నాం. మంచిగా ఆటో డ్రైవ్ కాదు ఇట్లాంటి. అక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు ఆటో నడిపి? 10 years ఎక్స్పీరియన్స్ అనమాట అక్క. 10 years ముందు ఆటో లేదని కూడా అక్క. ఎల్పిజి ఆటో నడిపించాను. ఎల్పిజి గ్యాస్, సిఎన్జి గ్యాస్ అవన్నీ ఉంటాయి. ఎల్పిజి గ్యాస్ ఆటో అయితే నడిపిస్తుంది అనమాట ఇంతకు ముందు అక్క.
కట్టప్ప నువ్వే మాట నడిపించిన అప్పట్లో చిన్న జీవితాలు నడిపించాను చిన్న రైట్ మాకు గాలి రావాలా చూడు ఫుల్ కొడుతుంది అక్క వన్ సైడ్ అవుతుంది ఆటో మొత్తం. అవునా అక్క? ఏం కాదు ఈ లెక్క అనుకుంటా అక్క. ఇవ్వచ్చు ఆటో మొత్తం క్లీన్ చేయ పోయినాక కట్టప్ప కూర్చోండి ముందే మొత్తం బొచ్చంతా కింద పడితే మొత్తానికి అయితే అక్క ఆటో 1 టైమ్స్ ఉంది. అరే అర్థమైతలేదు. చిలకలు కూడా ఎయిర్టెల్ సిమ్ జియో సిమ్ అన్ని సిమ్లు అమ్ముతాం. గప్చుబండి మనము అక్క డ్రైవింగ్ అయితే చాలా స్మూత్ గా స్పీడ్ చేస్తుంది. కానీ ఏం అర్థమైతే అర్థం ఫీల్ అవుతుంది. నేను అర్థం మొత్తం నేను అనుకోవాలా మొత్తం అక్క ఆగమైపోతుంది. మళ్ళీ ఎందుకు అది ఇంకొంచెం తెలుసుకుందా జారిన సీటు. అరే ప్యాసింజర్ నాకు ఎక్కించుకుందాం. చిలకాలు కూడా మహారాజ్ కూడా ప్యాసింజర్ వచ్చారు. తమ్ముడు బయటికి అక్కతో అయితే 2 minutes అయితే మాట్లాడదాం. 10 years నుంచి నడుపుతారు అక్క ఆటో. ఒక 10 years అవుతుంది. 2014 లో స్టార్ట్ చేసి. ఇది పుట్టలే అనుకుంటా అప్పటికి. నువ్వు పుట్టినావా? ఓ జమాలో పుట్టాడు. ఎంత పడ్డది ఆటో? ఎంత పడ్డది? రెంటల్. ఇది డెంటలా? రెంటల్ అంటే మన హాస్పిటల్ నాకు పర్లే అది అనుకున్నా నేను. అంటే దీనికి అంటే అప్పట్లో అక్క ఒక ఛానల్ కూడా వచ్చింది అనమాట. అప్పట్లో వైరల్ అయింది అక్క. ఆటో భారతి అని సీరియల్ ఉంటుండే. ఆటో భారతి అని సీరియల్ ఉంటుండే. చాలా నేను చూస్తుండే మా అమ్మతో. అరే ఆగరా ముసలి మాటలు నేను అన్ని మాట్లాడుతున్నా. నేను మంచిగా మాట్లాడుతుంటే అప్పుడు ఆటో భారతి ఉంటుండే అక్క. అది చూస్తుండే మంచిగా అనిపిస్తుండే. రాత్రి 8 నుంచి 8:30 వరకు మంచిగా అనిపిస్తుండే నాకు. చచ్చిపోతున్నా. అంటే మీరే నేర్చుకుంది అక్క? ఎవరికైనా నేర్పించారు ఆటో? ఎంతమంది నేర్పించారు? ఒక 10 members కి నేర్పించాను. ఇప్పటికి ఆల్రెడీ అది మొగిలిపురలో ముస్లిం లేడీస్ నడిపిస్తున్నారు. మొగిలిపుర పాత బస్తీ హైదరాబాద్. నీకు తెలిసింది హైదరాబాద్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సరే కానీ అంటే మీకు డైలీ పొద్దున్న నుంచి ఏ టైం? మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. అంతే. ఆ గ్యాప్ లో ఎంత సంపాదిస్తారు అక్క? ఇప్పుడైతే చాలా తక్కువ, 800. అప్పట్లో బాగానే సంపాదించాం. అంటే మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు అక్క? మా ఇంట్లో మేము 4 members, 2 అమ్మాయిలు, మా హస్బెండ్, నేను. అన్న ఏం చేస్తాడు? ఆయన టైల్స్ వర్క్. కానీ ఇంత ముందుకు ఆయనకు చెట్టుగులి మీద పడడం వల్ల ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేకపోయినప్పుడు దానివల్ల ఏం సరిపోకుంటే మళ్ళీ నాకు చిన్నప్పుడు ఏదో సరదాగా నేర్చుకునేదాన్ని. ఆటో నేర్చుకున్నా. అది నాకు ఇంతకుముందు కూడా నేను పుట్టి పెరిగింది ఇక్కడే, సీతాఫలం మండి. అరే సీతాఫలం పుట్టిన వాళ్ళు మస్తు కష్టపడతారు అక్క. నా లెక్క నీ లెక్క. ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తావు డైలీ? 8 hours కష్టపడితే ఎంత వస్తున్నాయి మీకు? 8 hours కష్టపడితే ఒక 1500 వరకు సంపాదిస్తా. దాంట్లో 700 రెంట్కి వెళ్ళిపోతుంది. 700 అది రెంట్ అంటే వితౌట్ మొత్తం ఛార్జింగ్ కూడా మొత్తం. మనము ఇప్పుడు రెంట్కి మనం ఆటో తీసుకుంటాం. ఇప్పుడు 300 400 ఉంది. అది గ్యాస్ పోయించుకుంటాం. ఎంత? 300 పోసే వరకు మనకి సిటీలో తిరగలేము. అదేంటంటే అది పొల్యూషన్. ఇది ఎంత మైలేజ్? ఒక మాట, ఇది 150 kilometers ఇస్తుంది ఫుల్ ఛార్జింగ్ పెడితే. 150లలో మనం చేసుకోవచ్చు. 1 day సరిపోతుంది. ఇంట్లో కూడా వెళ్తాయి అక్క మళ్ళీ ఇవన్నీ? వెళ్తాయి. అంటే ఇంట్లో సరిపోతాయి అక్క. ఏమంటారు, పిల్లల ఫీజులు అన్ని రొటీన్ చేసేసుకుంటాను. కొన్ని ఒకప్పుడు అయితే బాగా ఇదైపోయింది. ఇప్పుడైతే అంటే అతను కూడా వెళ్తాడు. అతనికి ఏంటంటే వర్క్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేడు కాబట్టి వారంలో ఒక 2-3 సార్లు ఒకవేళ దొరికితే కూడా. ఇప్పుడు కూడా అది ఎట్లా అంటే ఆ వర్క్ దొరకట్లేదు అసలు. దొరికిన ఒకవేళ లేదు రెంట్కి, అది ఈఎంఐలో. అది ఈఎంఐ కట్టలేదని తీసుకెళ్ళిపోయారు. తర్వాత నేను ఈ ఆటో రెంట్కి తీసుకున్నాను.
ఇంకోటి ఏంటంటే ఈ ఈటో కంపెనీ వాళ్ళు లేడీస్ కి మంచి సపోర్ట్ చేస్తున్నారు. అది కూడా ఇది 4 lakhs చేంజ్ ఉంది. అది ఏది అది కూడా అంతే 4 lakhs చేంజ్. కానీ అది పొల్యూషన్, ఇది వితౌట్ పొల్యూషన్. ఎందుకన్నా ఆ బండి బెటర్ అనుకుంటారు కానీ దానికి ఎంత అవుతుందో దీనికి అంతే అవుతుంది. ఇదేమో ఎలాంటి అంటే మెయింటెనెన్స్ ఉండదు, సర్వీసింగ్ ఏం ఉండదు, ఖాళీ ఛార్జింగ్ పెట్టాలి, బ్రేక్ ఆయిల్ మాత్రం పోసుకోవాలి అంతే. 10 మందికి గుర్తు చేసుకుంటారా కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే నన్ను చూసి ఇంకొక ఆమె కూడా ఆల్రెడీ వేసిర్రు పాపం. వాళ్ళ హస్బెండ్ తోని నేర్చుకున్నాక వాళ్ళ హస్బెండ్ హార్ట్ అటాక్ తో చనిపోవడం వల్ల ఆమె ఇప్పుడు ఆటో తీసుకొని నడిపిస్తుంది. కంపల్సరీ నేను చెప్పేది అదే లేడీస్ కి. మనము ఎప్పుడైనా కానీ వెనకడికి వేయద్దు, ఏదైనా కానీ డేర్కి ముందు స్టెప్ వేయాలని చెప్తాను నేను. లేడీస్ ఎవరు లేడీస్ రారు కాబట్టి అప్పుడప్పుడు కనిపించే మేమే కొద్దిగా ఏమంటారు మీలాగా కనిపిస్తాం అందరికి జనాలకి. అవునా కాదా? లేదు మీరు ఎంప్లాయీస్ ఈ కంపెనీకి లేకపోతే మీరు సపరేట్ అసలు ఏంది? ఇంకోటి ఈ కంపెనీ నుంచి నేను ఎంప్లాయీని ప్లస్ ఆటో డ్రైవర్ ని. శాలరీ కూడా వస్తుంది? శాలరీ కూడా వస్తుంది. లేదు ఎందుకంటే ఈటో చూసుకునేటప్పుడు అక్కడ ఒక ట్రాలీ అలా బండి పెద్ద దీనిలో చిన్న బండి తీసుకోలేరు రాదీనికి వద్దు. పక్క కూర్చో నేను నడుపుతా, ఇది పట్టుకోరు. నువ్వు వెనకాల ఎక్కువ, నువ్వు మీరు నాకు వచ్చాక అక్క 10 మందికి నేర్పించింది, పిచ్చోడికి నేర్పేదా? నేర్పిస్తారు. అరే ఒకసారి ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి తీరా బాయ్ హ్యాండ్ బ్రేక్. నువ్వు హ్యాండ్ బ్రేక్ ఏది రా, ఆటో వచ్చి అంటావు ఏమరా? నాకు వచ్చు అనుకుంటుండు. ఏం లేదు తిరుగుతుంది. వచ్చింది నేర్చుకున్నా అనమాట. నాకు వచ్చాక ఇది నాకు కూడా ఈజీ నా అది ఏమంత పవర్ ఎక్కువ ఉంది. దీనిలో వస్తుండే పవర్ కూడా ఎక్కువ బాగానే ఉంది అనమాట. ఇది అవుతలేదా నాకు అంత ఈజీగా. బ్రేక్ నాకు కాల్ పెట్టాలి. లేదు నేను ఉన్నాను, వెళ్ళు. ఓకే వెళ్ళు కొని. ఇది దానికంటే గేర్లు మారుతాను. గేర్ మార్చాలి, ఇది అవసరమే లేదు. తిప్పాలా గిడికి తిప్పుతావు. ఆటో వస్తుంది కదా, ఆపి బ్రేక్ వేసి మళ్ళీ రివర్స్. ఎట్లా అదే ఆగిపోయింది. వెళ్ళు వెళ్ళు, బ్రేక్ మీద కాలి బ్రేక్ మీద కాలు పెట్టి ఇప్పుడు ఫ్రంట్ కాని కొని బ్రేక్ మీద కాలి. ఓకే ఇది కూడా బాగానే ఉంది. మన ఆటో అక్క కోసం మీనక్కకి అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అనమాట. నా తరఫు నుంచి, గంగన తరఫు నుంచి, ఇమ్రాన్ తరఫు నుంచి. డైరెక్ట్ అక్కకే వేసాం అనమాట. ఒకసారి కళ్ళు మూసుకో అక్క, చిన్న సర్ప్రైజ్ అంతే. నిజంగా మూసుకో, చేలుతాను మూసుకో, వద్దు చూడొద్దు. అది చిన్న సర్ప్రైజ్ అనమాట అక్కకి. ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. చికెన్ తిన్నాకనే ఒక చాలా నేను అసలు అలా వెళ్ళాల్సింది
అలా వెళ్ళే బదులు ఇలా షార్ట్ కట్ లో వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇట్లా తీసుకొని వచ్చేసరికి అందరు కనబడుతుంది. ఇమ్రాన్ అన్న ఫస్ట్ కట్టప్ప, తర్వాత నిన్ను కూడా వెతికాను ఎక్కడున్నాడు అనేసి. నేనైతే ఇప్పుడైతే చాలా హ్యాపీ. గ్యాంగ్ మొత్తం చూసాను, అందరు అది చూసాను. అది చాలా నా హార్ట్ టచ్ అయిపోయింది. దాని వల్ల నేను ఎప్పుడు కలవాలి అనిపించేది, కానీ కలిసాను. అందులో ఒకటి మీ వీడియోస్ చూస్తుంటాను, కానీ మస్తు చిల్ అనిపిస్తాయి మీ వీడియోస్. చాలా హ్యాపీ ఈ రోజు అందరినీ కలిసినందుకు. అసలు ఇవాళ పొద్దున్న లేసి ఎవరి మొహం చూసానేమో కానీ చాలా ఫోన్ లో నా ముఖం వచ్చినట్టుంది. అది కూడా కరెక్ట్. కట్టప్ప ఎట్లా అంటాడు అనిపిస్తుంది అక్కడ మీకు? అక్కడ మంచోడా గలీజోడా? కచేరి చాలా గలీజ్. మమ్మల్ని ఒక మంచి ట్రిప్ ఎంజాయ్ చేసినందుకు ఈ రోజు బాయ్ అక్క. అంకుల్ కూడా అంకుల్ ఈ రోజు మీ అందరినీ కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇమ్రాన్ బాయ్ కూడా అసలు ఇంకా కొద్దిసేపు చూడాలనిపించింది. అసలు అన్న తొందరగా అంటే నాకంటే చిన్నోడే కానీ బ్రదర్. అంటే మీరు అందరూ ఇమ్రాన్ అంటారు కాబట్టి నాకు అక్కకన్నా చిన్నోడే బ్రదర్, మాకన్నా పెద్దోడే బ్రదర్. ఇట్లా మ్యాచ్ అయితేనేమో ఇది. థ్యాంక్ యూ అందరికి.